నిన్న రాత్రి మా నాన్నకంట పడుంటే మన పరిస్థితి ఏమై ఉండేది గురు? ఏం కాదు, మీ నాన్న ఇక్కడ నన్ను చూసుంటే ఈ పాటికి హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. సరే గాని ఎవరికి తెలియకుండా ఒక సిగరెట్ తీసుకురాకూడదు? ఏమ్మా, నిన్న రాత్రి మీ నాన్న చెప్ప పెట్టకుండా వచ్చాడేటి? ప్రేమలే అతనికి నీ మీద, నీకెవరి మీద? తాతయ్య, నువ్వెవరినన్నా ఇష్టపడుతున్నావా? నువ్వు నాకు ధైర్యంగా చెప్పచ్చమ్మా. నేనెవరిని ప్రేమించలేదు. ప్రేమించడం తప్పు కాదమ్మా, దాన్ని దాచి ఉంచటమే తప్పు. నువ్వు ఆడుకో. అంజలి, ఎందుకు మీ తాత అబద్ధం చెప్పావు? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను మన ప్రేమ కోసం ఒక అబద్ధమేగా చెప్పాను. నాకెందుకో మీ తాత మంచోళ్ళ కనిపిస్తున్నాడే. రేయ్ నరసింహ, ఎగరా కిందకి. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికి వస్తావా? ఎగరా ఎగరా కిందకి. ఇగో ఎగరా. రేయ్ అని నరికి పారండి రా. ఇందులో గురు తప్పేం లేదు తాతయ్య. ఏంటి చంపుతారా? చంపండి. తల వంచుకొని నిల్చుంది ఏమీ చేతగా కాదు, మీ పెద్దరికాన్ని గౌరవించాలని. మీరు నన్ను నరికితే అంజలి చస్తుంది, అంజలిని నరికితే నేను చస్తాను. చంపటానికి చవటానికి ఒక్క నిమిషం చాలు, కానీ ఎందుకు చంపబోతున్నామో ఒక్క నిమిషం ఆలోచించండి. జీవితానికి అర్థం, ప్రేమకు పరమార్థం తెలుస్తుంది. ఎందుకురా నా మనవరాలు ప్రేమించావు? అందులో తప్పే ఉందండి. ఎందుకు ప్రేమించావని అడగండి, ఎంత గాఢంగా ప్రేమించావో అని అడగండి. ఇన్ని రోజులు ఇద్దరూ ఒకే గదిలో ఉన్నారు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేసుండొచ్చు, కానీ పొరపాటున కూడా ఆ తప్పుడు ఆలోచన వాళ్ళకి రాలేదండి. మీ ఆవేశం వల్ల 18 ఏళ్ళు మన అమ్మాయికి దూరమై ఎంతో వేదన అనుభవించాం. ఇదే పరిస్థితి మన అమ్మాయికి రానీకండి. నేను వచ్చిన దగ్గర నుంచి నీకేం కావాలి నీకేం కావాలని అడిగేవాడివి కదా. నాకు నా గురువు కావాలి తాతయ్య. చెక్. హలో హలో మామా, గురువుని మాట్లాడుతున్నా మామా. ఎక్కడి నుంచి నువ్వు మాట్లాడేది? రైల్వే కోడ్. ఎలా వెళ్ళావు? నేను మీ అమ్మాయి విజయవాడ వస్తున్నాం. ఎస్టీడీ ఎందుకులే మామా, బిల్లు ఎక్కువ అవుద్ది. నేడికి వచ్చాక లోకల్ మాట్లాడుకుందాం. టెన్షన్ ఎక్కువైందా? సింహాచలం అప్పు. రవి అన్నా రండ్రా. నీకు గురువు అమ్మ నాన్న తెలుసా? తెలుసన్నా. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? తెలుసు. వాళ్ళను కొట్టో తన్నో ఈడ్చుకురండి. సింహాచలం ఏమైందప్పు? వాడు అంజలితో కలిసి రైల్వే కోట నుంచి బయలుదేరాడు. విజయవాడ వచ్చేలోగా ఎక్కడ దొరికినా లేపైపో. ఎలా మన అంజలి కూడా వాడుతూనే వస్తుంది. పోరా రండ్రా. రండ్రా. ఎవరా మీరు? వాళ్ళు ఎక్కడే ముసలి వదిలేయండి. హలో అన్నా, నేను రవిని మాట్లాడుతున్నా. దొరికారా? వాళ్ళు పెనుగంచి ప్రోలు పోయారటన్నా. పోండ్రా, పోయి లాక్కురండ్రా, లాక్కురండి. నాతోనే ఆటలంటరా? రాయ్ గురు. మేనలుడు, నువ్వు చెప్పినట్టుగానే మేమందరం వెళ్ళి పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఈ లోపు ఆ వీరబాబు అక్కని బావని ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉందిరా నాకు. నువ్వేం భయపడకు. వాళ్ళు బెజవాడ మొత్తం రౌండ్ వేసినా అమ్మా నాన్న ఎక్కడ ఉంది కనిపెట్టలేదు. అంత సేఫ్ అయిన ప్లేస్ లో పెట్టా. ఎక్కడ? వీరబాబు ఇంట్లోనే. జాగ్రత్త జాగ్రత్త రాకండి. ఆయన గురించి మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. సరే. నోబాల్లో కూడా సిక్సర్ కొడతావు కదరా? పోరా, నా కూతురికి ఫోన్ చేసి చెప్పిందే నేను.
మీ అమ్మా నాన్నల్ని మా అల్లుడు చూస్తే ప్రమాదమేమోరా. కంగారు పడకండి, ఆయన మా అమ్మ నాన్న ఫోటో కూడా చూడలేదు. మీనాక్షి, నీ బాబున్నాడే హనుమయ్య, తనేదో పెద్ద పిస్తా పిస్తా అంటుంటాడు. ఆయన నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఆ గురుగాడు అంజలిని తీసుకుని పోయాడు. ఏంటమ్మా ఏదైనా లవ్ మ్యాటరా? వీళ్ళెవరు? వాళ్ళు మాకు దూరపు బంధువులు అవుతారు. నాగర్ కర్నూలు నుంచి వచ్చారు. చుట్టాలా? ఇంతకుముందు వీళ్ళని నేను చూడలేదే. ఇంతకుముందు నేను మిమ్మల్ని చూడలేదే. నువ్వెవరవయ్యా? నన్నెందుకు చూడాలంట? ఏమండి 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 కోపగించుకోకండి. వాళ్ళకి మీ గురించి తెలీదు. వాళ్ళ మాట తీరే అంతా మన అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? తెలుస్తుంది. వాడే వస్తాడు. ఎందుకంటే వాడి అమ్మా నాన్నల్ని ఈడ్చుకురమ్మని మనోళ్ళని పంపాను. ఇంకాసేపట్లో కుక్కల్ని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొస్తారు. వాళ్ళ అమ్మా నాన్న ఎక్కడున్నారో? పెనుగంచిప్రోల్లో ఉన్నారంట. పెనుగంచిప్రోలు ఎక్కడ ఉంది? ఇక్కడి నుంచి స్ట్రైట్ గా పోయి లెఫ్ట్ కట్ చేస్తే స్విట్జర్లాండ్ వస్తుంది. దాని పక్కనే. అమ్మా కాస్త పెరిగాయమ్మా. ఏమే వెయ్యి వెయ్యి బాగా వెయ్యి వెయ్యి. ఏమ్మా ఈ అప్పడాలు ఎక్కడ కొన్నారు? బాగా కరెక్ట్. మీరు తిని చూడండి. నా నోటికి మంచి మాటలు రా. రండి. చాలా అర్జెంట్. చిన్న ఇంటర్వెల్. మనం కూడా పోద్దాం. రండిరా రండి. మీరు కాబట్టి మీ అయ్యి వస్తారా? ఫైటింగ్ లో ఎన్ని సహజం, మీరు కూడా వెళ్ళండిరా. పోతు బిర్యానీ పీకల దాకా మెక్కావు కదరా, పోరా. లవ్ తోటి యూత్ తోటి పెట్టుకోదని ఎన్నిసార్లు చెప్పాను రా. ఎక్కడ చచ్చారు ఇళ్ళు? ఇంతసేపైనా ఫోన్ రాలేదు. చెత్తనాయాళ్ళ. సుమతి 2 బిస్కెట్లు తీసుకురా. ఏమండి టీ తెమ్మంటారా? అడిగానా? నిన్ను అడిగారా? టీ తాగితే తగ్గే టెన్షన్ అంటే ఇది. ఏమండి అయితే సినిమాకి పోదామా? షకీల సినిమా ఆడుతుంది, ఫ్యామిలీస్ తో కలిసి వెళ్తాం రా. మీరు వేడిగా ఉన్నారు కదా, కొంచెం కూల్ చేద్దామని. నన్ను ఇట్లాగే తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టు. ఏమే మీ బంధువులంతా అరలుజా? అయ్యో పాపం, ఎందుకండి మీనాక్షిని తిడతారు? నేను చంపేస్తాను. మూసు కూర్చోరా. రై గురు. పర్వాలేదే, బానే కనిపెట్టావు. రై నవ్వద్దు నవ్వద్దు, మరీ అంత నవ్వద్దు. తర్వాత ఏడుస్తావు. ఇంకాసేపట్లో మీ అమ్మ అబ్బని లేపేస్తారు. వాళ్ళ శవాల మీద పడి ఏడవడానికి రెడీగా ఉండు. ఏమండి కొంచెం ఫోన్ ఇస్తారా? నీకెందుకయ్యా ఫోన్? ఏం లేదు, మీ అమ్మా నాన్నల్ని బలివద్దని అతనికి నేను నచ్చ చెప్తాను. అయ్యయ్యో పోవయ్యా, పోయి కూర్చో. పో, వచ్చినప్పటి నుంచి చంపుకు తింటున్నాం. హలో మామా, నీకు మీ అమ్మా నాన్న కావాలంటే 5 నిమిషాల్లో అంజలి ఇక్కడ ఉండాలి. వస్తావా లేక మీ అమ్మా నాన్నల్ని వదులుకుంటావా? ఇంకాసేపట్లో కాలేజీలో అంజలికి నాకు పెళ్లి.
టెన్షన్ 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 పడకు. ఉపయోగించి పెళ్ళి ఆపు, నీకు చేత అయితే. ఏంటి మిస్టర్ వీరబాబు, పెళ్లి జరుగుతుందని తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరు కనబట్టలేదే? తిది వార నక్షత్రాలు చూసి చేసుకునే పెళ్ళ ఇది. చిన్న పిల్లకు మాయ మాటలు చెప్పి ఎత్తుకొచ్చి చేసుకుంటున్నాడు సార్. పెళ్లి చేసుకుని పారిపోదామా, పారిపోయి పెళ్లి చేసుకుందామా, పెళ్లి చేసి పారిపోదామా. మీరెట్టన్న పోయి సావండి, నాకెందుకురా? ఇక్కడే పెళ్ళని ఆ విధవ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అవునా? నీకు తెలుసా బాబా? ఇది కళ్యాణ మండపం కాదు సార్, దిస్ ఇస్ కాలేజ్. లేచిపోయి ఇచ్చిన వాళ్ళందరికీ పెళ్లి చేయడానికి మేమైనా వేళలాగా పోలీసు వాళ్ళమా? పిచ్చి పిచ్చిగా ఉందా? గురువు అనేవాడు అంజలిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈయన కంప్లైంట్ ఇచ్చాడు. అంజలియా అంటే ఆ దిక్కుమాలిన దొగులుబాజీ పుండాకూర వీరబాబు కోతి. ఆ వీరబాబు ఎవడో నీకు తెలుసంట్రా? రౌడీ వేదు కేడి వేదు గురించి నేను ఎందుకు తెలుసుకోవాలి సార్? ఆ వీరబాబు నేనేరా. అబ్బా జోకులేదు సార్, చూడటానికి బబ్బులు ఎలా ఉన్నారు. మీరు రౌడీ అంటే చేతులు సేనుగినేది. రేయ్ నేనేరా వీరబాబు. నేను నమ్మలేనండి. అయ్యయ్యో నేనే రౌడీనని నా అంతటా నేనే చెప్పుకోవాల్సి వచ్చింది. నేనేరా. సత్య ప్రమాణంగా మీరు రౌడీయా? ఎక్కడ్రా ఎక్కడ్రా? ఆ గురుని పిలవరా. పిలుస్తానండి. ఏంటి చూస్తున్నారు? మీరు గురువుని అరెస్ట్ చేయడానికి వచ్చారు, మేము మిమ్మల్ని అరెస్ట్ చేశాం. ఎందుకయ్యా టెన్షన్? ఏంటి సార్ చూస్తూ నిల్చున్నారు? మర్యాదగా చెప్తావు లేదా? వెళ్ళమా ఎక్కడ? గురు దగ్గర ఉంది. గురు ఎక్కడ? మీ అమ్మాయి దగ్గర ఉన్నాడు. టెన్షన్ టెన్షన్ ఓవర్ టెన్షన్ పెట్టకరా. నువ్వు పోలీసు వాళ్ళని తీసుకొస్తావని తెలిసే గురువు చోటు మార్చేశాడు. పెళ్లి ఇక్కడ జరగట్లేదు. ఇక్కడ కాకపోతే వేరే ఇంకెక్కడ? కూల్ కూల్. నువ్వు అక్షంతలు వేయకుండా గురువు తాళి కట్టడు. నువ్వు ఇక్కడే ఉండు, ఫోన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బైక్ లో ఉన్న వాళ్ళంతా నాతో రండి. ఏదో ఒక యాక్షన్ తీసుకుని ఈ పెళ్ళ ఆపండి సార్. మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి. సిటీలో ఉన్న టెంపుల్స్, కళ్యాణ మండపాలు, రిజిస్టర్ ఆఫీసులన్నీ వెతకండి. వీరబాబు గారు అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టండి. పోలీసులు మనకంటే ముందే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్తారేమో. అంత త్వరగా పెళ్లి జరిగే చోటు కనిపెట్టలేరా? అంత సీక్రెట్ ప్లేస్ ఏది? వీరబాబు ఇంట్లోనేరా. ఈ ఊరంతా నన్ను చూస్తే లేచి నుంచుంటారు. ఈ కటిక నెల మీద కూర్చోబెట్టాడు, వాడిని ఊరికే వదిలిపెట్టను. మీరేం కంగారు పడకండి సార్. ఎలా ఎలా ఉండమంటారు సార్ కంగారు పడకుండా? వాడు లేవ తీసుకుపోయింది నా కూతుర్నే కాదు, నా గౌరవానికి కూడా. హలో రే, ఫోన్ ఆయనకి ఎవరా? ఇస్తున్నాను బావా. హలో మామ్స్, నేను పెళ్లి కొడుకుని. ఈ వీరబాబు ఏనుగురా, మదమెక్కిన ఏనుగు, కొట్టి పడేస్తా. ప్రేమ కోసం ప్రాణం ఇవ్వడానికైనా తీయడానికైనా నేను రెడీ. ఇంకాసేపట్లో పోలీసులు అక్కడికి వస్తారా నిన్ను బొక్కలో తోయడానికి? నేను నీకు కాబోయే అల్లుండి మావా. పోలీసులను లోపలేశారనుకో నీకు అవమానం కదా. ఇదిగో ఇంకో 10 నిమిషాల్లో నా పెళ్లి, ఆలస్యం చేయకుండా వచ్చేసాయి. రే వస్తా. పెళ్ళి ఎక్కడో చెప్పరా? చెప్తే షాక్ అయిపోతాం మావా. నేను హై పవర్ ట్రాన్స్ఫార్మర్ రా, షాక్ కొట్టడమే తెలుసు, కొట్టించుకోను. మొగోడు అయితే పెళ్ళి ఎక్కడో చెప్పు. మీ ఇంట్లోనే. ఏమైంది సార్? మా ఇంట్లోనా? నిజమా? మీ ఇంట్లోనే. మరీ అంత టెన్షన్ అవ్వకు, తొందరగా రా. నువ్వు వచ్చే వరకు నేను అంజలి మెళ్ళలో తాళే కట్టను. సార్ వాడు నా ఇంట్లోనే పెళ్లి పెట్టుకున్నాడట సార్. మీ ఇంట్లో? అవును. కాదు నా ఇంట్లో కాదు. పరువు పోతుంది సార్. ఇంకో 10 నిమిషాల్లో తాళి కడతాడంట. మనం వెళ్ళి ఆపుదాం రండి సార్. పోలీసు ఇక్కడి నుంచి కదిలితే మేము చేతులు కోసుకుంటాం. రే ఇది నా కూతురు జీవితం రా. 1.5 రూపాయి బ్లేడ్ తీసుకొచ్చి ఎందుకురా నన్ను ఇట్లా చంపుతున్నారు సార్? ఊరికే బెదిరిస్తున్నారు. ప్రేమికులు విడదీసి మీరు మెడల్స్ తగిలించుకోవాలనుకోద్దు ప్లీజ్. వాళ్ళని వదిలేయండి. వాళ్ళు అలాగే పోతారు. మీరు రండి సార్. మీరు వెళ్ళండి సార్. ఏంటి సార్ మీరు అనేది? ఇది చాలా సెన్సిటివ్ అయిన ఇష్యూ. స్టూడెంట్స్ పవర్ గురించి మీకు తెలియదు. ఎవరి మాట వినరు. రేపేదైనా జరగరాంది జరిగితే మా డిపార్ట్మెంట్ లో నేను తలదించుకోవాల్సి వస్తుంది. సారీ, యు మే గో. ఐ మే గోరా. తప్పుకోండి రా.
చుట్టూ ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్. టచ్ చేసావనుకో చింపుతారు. నేను వీరబాబున్రా, నన్నెవ్వడేం చేయలేడు. ఈ పెళ్లి నేను జరగనివ్వను. ఏ నాకిష్టం లేదురా ఈ పెళ్లి. అదే ఎందుకు ఇష్టం లేదో చెప్పు. నాకిష్టం లేదు. ప్రేమ అంటే రాహుకాలమా యమగండమా? ఎందుకు దాని పేరు చెప్తే మీరంతా భయపడతారు? రే నీలాంటి వాళ్ళందరూ చెప్పే కథ ఇదేరా. నేను చెప్పేది కథ కాదు, వాస్తవం. దాని గొప్పతనం ఎంత చెప్పినా మీలాంటి వాళ్ళకి అర్థం కాదు. ఓ హనుమయ్య, నువ్వు అసలు పెద్ద మనిషివేనా? కుటుంబ గౌరవం కాపాడుకోవాలని మా అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తే నువ్వు వాడికి లైన్ క్లియర్ చేసి ఇక్కడికి వచ్చి గ్రూప్ ఫోటోకి ఫోజ్ చేస్తావా? నీకు సిగ్గనిపించట్లా? ఎందుకు అనిపించలేదురా? సిగ్గనిపించింది. ఇప్పుడు కాదు, 20 సంవత్సరాల క్రితం నువ్వు కట్టుబట్టలతో వచ్చి నా కూతుర్ని లేపకపోయావే, అప్పుడు బాధపడ్డాను. తర్వాత అలవాటైపోయింది. వాళ్ళని ఆశీర్వదించు, నీకు అలవాటైపోతుంది. అప్పుడు జరిగింది ఇన్నేళ్లు మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా పగ తీర్చుకుంటున్నావా? నువ్వు నా కూతుర్ని ఎత్తుకుపోయినప్పుడు నేనొక తండ్రినిరా, ఆవేశపడ్డాను, నిన్ను నరికేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నేనొక తాతన్రా, ఆవేశం లేదు, ఆలోచన మాత్రమే ఉంది. నా మనవరాల్ని, తను ప్రేమించిన కుర్రాన్ని ఒక్కటి చెయ్యాలనుకున్నాను. వీడు మీకు నచ్చుండొచ్చు, కానీ నాకు నచ్చలేదు. నచ్చాల్సింది నీకు కాదురా, నా మనవరాలికి. ఇక పెద్ద మనిషి, నీకు ఈ పెళ్లి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వీళ్ళ కళ్యాణం జరిగి తీరుతుంది. పంతులు గారు, మంత్రాలు చదవండి. నమో బ్రాహ్మణ్య దేవాయ. టెన్షన్ టెన్షన్ టెన్షన్. బావగారు ఎక్కడికి పోతున్నారు? రండి ఆశీర్వదిద్దాం. బావగారా, ఎందుకురా ఇక్కడ కూడా టెన్షన్ పెడతావు? వాడిని ఆశీర్వదించమంటానికి నువ్వెవర్రా? నేనే ఆ గురువుకి అమ్మా నాన్నలా. ఏంటి నువ్వు గురువుకి అమ్మా నాన్న? సేఫ్టీగా ఉంటుందని వీళ్ళని గురు మీ ఇంట్లో ఉంచాడండి. అమ్మని. అబ్బా సర్లేండి బావగారు, పదండి. పోయా పో. మా నాయనే, నువ్వే వెళ్ళి ఆశీర్వదించి ఇద్దరిని. టెన్షన్ టెన్షన్ టెన్షన్. అన్నా, గురుగాడి అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియలేదన్నా. అలాగా కనపడర్రా, వాళ్ళు ఇక్కడున్నారా? పండి పండి పోయి పప్పన తినండి. చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా తిరిగొచ్చారు. నేనే వెంగళప్పని అనుకుంటే నన్ను మించిన వెర్రి వెంగళప్పలు రా. అన్నా నువ్వు అను వాళ్ళని లేపేస్తా. మీరిట్ట కత్తులేసుకెళ్తే మనల్ని కైమ కింద కొడతారు. చిటికి నీళ్ళంత లేడు, నన్నేం చేస్తాడు అనుకుంటే మనందరినీ కథాకెళ్ళి ఆడించాడు కదరా. పోండ్రా పోయి. మాంగళ్యం తంతునా ఆ చూపు చూడు, అచ్చం వాడి బాబు చూసినట్టే చూస్తున్నాడు. ఏమేవ్, మన గురు అదృష్టవంతుడు, అందుకే అబ్బాయి పుట్టాడు. అమ్మాయి పుట్టుంటే అప్పుడు తెలిసొచ్చేది ఫాదర్ సైకాలజీ అంటే ఏంటో. పిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఫోన్ రింగ్ అవుతుంది, చూసుకోండి. రా నాన్న. హలో జేకే గారా? ఏంటి మీ అమ్మాయి లవ్ లో పడిందా? వెంటనే ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి జరిపించండి. వద్దు సార్, యూత్ తోనూ లవ్ తోనూ ఆడుకోవద్దండి, అది చాలా పెద్ద టెన్షన్. ఇది ఊరికే చెప్పడం లేదు, నా అనుభవంతో చెప్తున్నాను. మొదట్లో కష్టం అనిపిస్తుంది, ఆ తర్వాత అలవాటైపోతుంది.